హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటించింది, మరొక వైపున హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. ఇంకొక వైపున కాల్పుల విరమణ ప్రకటించిన అమెరికా ఇరాన్ని దిగ్బంధించి ఉంచింది. ముగింపు ఎక్కడో తెలియటలేదు. అదే సందర్భంలో యుద్ధం కొనసాగుతుందా ఆగుతుందా అంటే యుద్ధం ఆగింది, కానీ యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ప్రపంచానికి ఎదురవుతున్నటువంటి హార్ముజ్ సంక్షోభం అలాగే ఉంది. రాబోయే రోజుల్లో దీనికి పరిష్కారం ఏదైనా ఉందా, ఏం జరగబోతుంది, ఈ అంశానికి సంబంధించి మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్లేషకులు, అలాగే ప్రత్యేకించి అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించినటువంటి ప్రత్యేక నిపుణులు పాపారావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఓ పక్కన శాంతి చర్చలు అంటున్నారు, ఇరాన్ ఏమో నోరు మెదపడం లేదు. ఎలా చూడాలి దీన్ని? అమెరికా అధ్యక్షుడు శాంతి చర్చలు అంటాం నిజం, కానీ రెండో పక్కన మాత్రం తను చేసేది అంటే ఇగో తాలూకు హ్యాంగ్ ఓవర్ లాగా దాడి చేశాడు. చావు దెబ్బతింది అమెరికా. చావు దెబ్బతిన్న తర్వాత 10 రోజుల సీజ్ ఫైర్, అదే నేను కావాల్సినప్పుడు నేను ముగిస్తాను యుద్ధాన్ని అన్నట్లు మాట్లాడాడు. దాని మీద ఇరాన్ IRGC స్పష్టంగా చెప్పింది, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అని స్పష్టంగా చెప్పింది, యుద్ధం నువ్వుగా ఆపేది, మేము ఎప్పుడు ఆపాలో నిర్ణయిస్తాం మేమేనని చెప్పారు. అయిన తర్వాత ఆ పాకిస్తాన్ దగ్గర నుంచి ప్రతిపాదనలు వచ్చినాయి, ఇద్దరు అక్కడ చర్చించుకోవాలని నిర్ణయించుకున్నారు. 10 రోజుల సీజ్ ఫైర్ అన్నాడు. ఇవాళ కొత్తగా నిన్న ఎప్పుడో కొత్తగా మళ్ళీ దాన్ని ఎండ్లెస్ గా ఎక్స్టెండ్ చేశాడు. ఎండ్లెస్ గా అంటే చర్చలు జరిగినంత కాలం కాల్పులు యుద్ధాలు ఉండవని చెప్పి ట్రంపే చెప్పాడు స్వయంగా. అంటే ఇక బయట చావు, అది బతుకు జీవుడా అంటారు కదా, అయిపోయిన యుద్ధం ఏదో అయిపోయింది, బతుకు జీవుడా బయటపడ్డాము, ఇది కాస్త 4 రోజులు జనాలు మర్చిపోయిన దాకా దీన్ని యుద్ధం అయిపోకుండా ఆ తర్వాత జనాలు మర్చిపోయిన తర్వాత ఈ విషయం మాట్లాడుకోరనే దానిలో పోతున్నాడు. కాకపోతే రెండో పక్కన ఏం చేస్తున్నాడంటే హార్ముజ్ జలసంధి ఓపెన్ చేసింది. అప్పుడు యుద్ధాన్ని ఆపాలనుకున్నప్పుడు, సీజ్ ఫైర్ అనుకున్నప్పుడు హార్ముజ్ ఓపెన్ చేసింది. కానీ తను పెట్టిన దిగ్బంధం ఏదైతే ఉందో, హార్ముజ్ మీద దిగ్బంధం పెట్టాడు. అంటే అటుపక్క ఇటుపక్క హార్ముజ్ లోకి ఎంటర్ అయ్యే దగ్గర, బయటికి వెళ్లే దగ్గర తను కావాలనుకుంటేనే వెళ్తారు, లేకపోతే లేదని. ఇది టార్గెటెడ్. దీనివల్ల ఏమవుతుంది, అదే కాకుండా ఇరాన్ నౌకాశ్రయాలకు వెళ్లే నౌకల్ని మాత్రమే హార్ముజ్ దగ్గర లోపల ఎంటర్ అవ్వకుండా ఆపుతున్నాడు, బయటికి పోకుండా ఆపుతున్నాడు అక్కడి నుంచి కూడా. కాబట్టి ఏంటంటే ఇరాన్ ఏదో చోక్ చేయాలని, అంటే అతని ప్రణాళికలే మారలా. భయపడ్డాడు, యుద్ధంలో చావు దెబ్బతింది అమెరికా, వెనక్కి పోయింది, చేతులు కాల్చుకుంది. ఇరాన్లో రిజైమ్ చేంజ్, ఇరాన్లో పాలన మారుస్తానని చెప్పి తనే చాలా విషయాల్లో తన దగ్గర ఉన్నటువంటి సైన్యాధికారుల దగ్గర నుంచి చాలా మందిని వదులుకోవాల్సి వచ్చింది. వాళ్ళు మానేసినా, కొంతమందిని తీసేసినా అమెరికాలోనే రిజైమ్ చేంజ్ జరిగినంత పని అయింది. ఆఖరికి అమెరికా అధ్యక్షుడే ఇంపీచ్ అయ్యేదాకా కూడా వస్తుందా ఈ వ్యవహారం అనేదాకా కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. సరే, ఏదేమైనా ఏంటంటే ఇప్పుడు ఆ దిగ్బంధం వల్ల హార్ముజ్ నుంచి నువ్వు నీ ఇష్టమైన వాళ్ళని రానివ్వటం పోనివ్వటం కాదు, నేను చెప్పిన వాళ్ళే పోతారని ఇరాను హార్ముజ్ ని దిగ్బంధం చేసింది. ఇప్పుడు ఆ సీజ్ ఫైర్ ఇప్పుడు ప్రధానమైనటువంటి ఘర్షణ ఎక్కడంటే ఇరాన్ హార్ముజ్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉంది. కానీ హార్ముజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇరాన్ నౌకల్ని పోనీయను బయటికి, లోపలికి ఇరాన్ ఎవరిని రానివ్వను, బయట 2 పక్కల నేను బ్లాకేడ్ పెడతానంటాడు. అంటే ఆల్మోస్ట్ యుద్ధం లాంటిదే నువ్వు కొనసాగిస్తున్నావు, బ్లాకేడ్ రూపంలో యుద్ధం కొనసాగిస్తున్నావు. మీరు ఇందా చెప్పిన మాటలాగే యుద్ధం కొనసాగిస్తున్నావు. కాబట్టి వాళ్ళు ఎందుకు ఆగుతారు? వాళ్ళది పైచేయిగా ఉంది, చావు దెబ్బ తీశారు, నిన్ను ఆగరు. కాబట్టి సరే, ఇక్కడ ఇవాళ మళ్ళీ ఏదో వార్త వచ్చిన దాని ప్రకారం ఇందాక 3-4 గంటల క్రితం ఇజ్రాయెల్ కి లెబనాన్ కి మధ్య కూడా 3 వారాల పాటు శాంతి ఒప్పందం ట్రంప్ కుదిర్చాడట. వైట్ హౌస్ లో వీళ్ళ ప్రతినిధులు వెళ్తే ఇజ్రాయెల్ లెబనాన్ ప్రతినిధులు వాళ్ళ మధ్య మాట్లాడి ఒప్పందం కుదిర్చాడట. ఎందుకంటే ఏమవుతుంది, మొన్న 10 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పుడు కూడా లెబనాన్ మీద దాడి ఇజ్రాయెల్ ఆపల, హెజ్బుల్లా మీద దాడి అలాగే దాడి చేస్తుంది. దాంతో అదొక కారణం అయింది. ఆ రోజు ఇరాన్ నా మీద కాదు, హెజ్బుల్లా మీద కూడా మీరు దాడి చేయకూడదు అనే కోరిక. దానివల్ల కూడా ఆ రోజు హార్ముజ్ విషయంలో తేడా వచ్చింది. సో ఏంటంటే ముందు ఏమైంది, ఇప్పుడు పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం లాగా ఇజ్రాయెల్ ఏమో లెబనాన్ని కొట్టడం ఆపటల్లా, అమెరికాని యుద్ధం నుంచి బయటికి పోనివ్వటం ఇజ్రాయెల్కి ఇష్టం లేదు, అక్కడే అట్టు పెట్టుకోవాలి అమెరికాని, ఆ యుద్ధం కంటిన్యూ అవ్వాలని వాళ్ళ కోరిక. దీంతో అమెరికాకి అది ప్రాణ సంకటంగా మారింది. ఇజ్రాయెల్ బయటికి రాకుండా యుద్ధం నుంచి లెబనాన్ మీద యుద్ధం చేస్తే ఇరాన్ ఆపదు యుద్ధాన్ని, ఆ హార్ముజ్ అవన్నీ మూసేసే ఉంటుంది. సో తప్పనిసరి ఇవాళ 15 రోజుల పాటు 3 వారాలు అనుకుంటా, 21 రోజులు, 3 వారాల పాటు ఇజ్రాయెల్ కి లెబనాన్ హెజ్బుల్లాకి మధ్య, లెబనాన్ కి మధ్య ఒక రకంగా శాంతి ఒప్పందాన్ని కుదిర్చాడు.
ఆ పదవి ఉండవని. కాబట్టి అంటే ట్రంప్ యుద్ధం చేసే ఆలోచన లేదు కానీ ఆ పాత హ్యాంగ్ ఓవర్ ఉంటుంది కదా, అదంతా చేసిన ఇది. తర్వాత రెండేపులా బ్లాకేట్ పెడతానంటాడు. రెండేపులా బ్లాకేట్ పెడితే ఇరాన్ ఆర్థికంగా చితికిపోయే కాడికి నీతో యుద్ధం చేసి చితికిపోతే ఏమైంది, లేకపోతే ఈ యుద్ధం ఇట్లా ఈ రకంగా. కాబట్టి ఏంటి వాళ్ళు ఒప్పుకోరు ఎట్టి పరిస్థితిలో. ఇది ఇలాగే గిలుతా ఉంటే కనుక వాళ్ళు చాలా తీవ్ర రూపం తీసుకుంటారు యుద్ధం అని అనుకుంటున్నా. ఆయన ఆపాడు, వాళ్ళు ఆపాలి కదా. వాళ్ళు అంటే ఆపటం, యుద్ధం అంటే కాల్పులు ఆపాడు అని చేసే పనులన్నీ చేస్తానే ఉన్నాడు. మీరు అన్నట్లు యుద్ధం ఆగినట్టే ఉంది కానీ యథావిధిగా జరిగేవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇట్లాంటివి అని. రైట్. అంటే ఇక్కడ మానసిక విజయం, ఫిజికల్ విజయం. మానసికంగా అయితే గనక మీరందరూ చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగానే మరి కొంతమంది చెప్పినట్టు విజయం సాధించినట్టే కనబడుతుంది. అమెరికాలో ఒక్క గజం భూమి కూడా, ఒక్క అడుగు కూడా ఏం కాదు. అక్కడికి ఏది పోలా, ఏ ఆయుధం కూడా. గల్ఫ్ దేశాలు అంటే మిగతా ఇరాన్తో నిన్నటిదాకా ఉన్న మిత్ర దేశాలకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో అమెరికాకి ఇచ్చినటువంటి భూభాగాల మీదనే దాడులు చేయగలిగింది ఇరాన్. అదే సమయంలో గల్ఫ్ దేశాలను దెబ్బతీసింది. ఇంకొక వైపున ఇరాన్లో దాదాపుగా 11,000 ప్రదేశాలు నాశనం చేసింది అమెరికా. ఇంకో పక్కన ఇప్పుడు అమెరికాని దాటి ఇరాన్ నౌకలు వెళ్ళలేకపోతున్నాయి. హార్ముజ్ని నేను ఆపానని చెప్తున్నటువంటి ఇరాను ఒక సముద్రపు దొంగల్లాగా స్పీడ్ బోట్లు వేసుకొచ్చి షిప్పుల మీద కాల్పులు జరిపిపోతున్నది తప్పించి ఒక షిప్పులతో అక్కడ ఎదురు బొదురు నుంచి యుద్ధం చేయలేకపోతుంది. ఇరాన్ కి సంబంధించిన సైన్యం అమెరికన్ సైన్యం మీద అటాక్ చేయలేకపోతుంది హార్ముజ్కి అటు ఇటు ఉన్నటువంటి సందర్భంలో. దీన్ని మానసిక విజయం అందామా, ఫిజికల్ విజయం అందామా? రెండు రకాల ఇరానే విజయం సాధించింది సార్. ఇప్పుడు స్పీడ్ బోట్స్ అనేది వాళ్ళ స్ట్రాటజీ. అమెరికా ఇది మొదటి నుంచి ఈ యుద్ధంలో జరుగుతుంది ఎసిమెట్రిక్ వార్ఫేర్. దీని గురించి నేను టీవీ ఛానల్స్ అన్నింటిలో చాలా సార్లు మొదట ఇప్పుడుగా చాలా కాలం నుంచి చెబుతున్నాను. ఎసిమెట్రిక్ వార్ఫేర్ అనేది ఆపరేషన్ సింధు టైంలో కూడా దీని గురించి మాట్లాడున్నాను నేను. ఎసిమెట్రిక్ వార్ఫేర్ అనేది కొత్త యుద్ధ రూపం. దానికి ముందు యుక్రెయిన్ యుద్ధంలో మొదలైంది ఎసిమెట్రిక్ వార్ఫేర్ అనేది. అంటే అసమానుల మధ్య యుద్ధంలో బలహీనులు తక్కువ ఖర్చుతో బలవంతుల తాలూకు శక్తివంతమైన ఖరీదైన ఆయుధాలని ఎలా దెబ్బతీయాలనేది ఎసిమెట్రిక్ వార్ఫేర్ కాన్సెప్ట్. అది ఆ కాన్సెప్ట్ లో విజయవంతంగా ఇరాన్ యుద్ధం చేయగలుగుతుంది. స్పీడ్ బోట్స్ అనేది మీరు ఇప్పుడు స్పీడ్ బోట్ ని మీరు గాలిస్తే స్పీడ్ బోట్ కనుక మీ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ని పేల్చేస్తే బిలియన్ల కొద్ది డాలర్లు పోగొడతాయి మీకు. ఒక స్పీడ్ బోట్ ని మీరు పేల్చేయగలిగితే పోతే $10,000 పోతాయి. ఇది కదా. అందుకని ఈ బ్యాలెన్స్ సరిగ్గా లేదు. అది మామూలుగా యుద్ధ రీతి, అది కొత్త రకం యుద్ధ రీతి, ఒక రకమైన గెరిల్లా యుద్ధం లాంటిదే ఇరాన్ చేస్తుంది. కాబట్టి దీనిలో మనం ఏదో ఇరాన్ దొంగచాటుగా దెబ్బతి అయ్యన్నా అని అది కాదు. అసలు ఆ మాటకు వస్తే మీకు సముద్రంలో ప్రయాణం చేసి నౌకల్ని సీజ్ చేసే ఇది అనేది వాళ్ళకి అమెరికా వాళ్ళు ఇష్టానుసారంగా ఇక్కడ ఇరాన్ది మామూలు అసలు ఆ యుద్ధంలో ఇన్వాల్వ్ కానీ నౌకని కూడా హిందూ మహాసముద్రంలో అనుకుంటే వాళ్ళు ఇక్కడ భారతదేశానికి వచ్చి వెళ్తున్న నౌకని కూడా శ్రీలంక దగ్గరలో ఎక్కడో పేల్చేశారు. వాళ్ళు ఎంతమంది నావికులు చనిపోయారు, ఇరాన్ నావికులు. సో ఇవన్నీ సరే, ఇదేమైనా కానీ అన్ని రకాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఫీల్ అవుతుంది ఏంటంటే ఇరాన్దే న్యాయం అని ఫీల్ అవుతున్నారు. ఇరాన్ చావు దెబ్బతీస్తుంది అమెరికాని ఫీల్ అవుతున్నారు. ఇది అమెరికా ప్రజలు కూడా గ్రహించారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ఫీలింగ్ ప్రజలందరిలో. అలాగే రెండోది ఏంటంటే యుద్ధపరంగా కూడా అమెరికా యుద్ధం చేయలేకే కదా ఎన్ని రకాలుగా దెబ్బతింది. నాకు తెలిసి అయితే 39-40 విమానాలు ఆ మధ్య దాకే యుద్ధం సీజ్ ఫైర్ ముందు దాకా కూడా 39 విమానాల దాకా అమెరికా కోల్పోయింది. ఆ ఇరాన్ కూడా అన్ని విమానాలు కోల్పోయింది. సుమారుగా 39-40 విమానాలే కోల్పోయింది ఇరాన్ కూడా. బ్యాలెన్స్ అదే. మరి షహీద్ డ్రోన్స్ అనుకుంటాయి ఒక 85,000 ఉన్నాయన్నారు ఇరాన్ దగ్గర యుద్ధం మొదలైనప్పుడు నేను చదివిన వార్త ప్రకారం. చాలా పెద్ద ఎత్తున డ్రోన్స్ ఉన్నాయి. అవి చాలా కొద్దిగానే వాడారు వాళ్ళు. మీరు ఇంకోటి మాట అన్నారు, ఏమన్నారంటే అమెరికా మీద దాడి చేయలేదు కదా, అమెరికా ఎందుకు ఓడిపోయిందంటే అమెరికాకి ప్రపంచం అంతా నాదేనని కదా. ఎక్కడ దెబ్బ తగిలినా అమెరికా దెబ్బే కదా, అది అమెరికా మీద పడ్డ దెబ్బే. అమెరికా మీద కూడా దెబ్బ పడాలంటే ఆ రోజు కూడా వస్తుంది ఇలాగే చేస్తే. అమెరికా మీద కూడా దెబ్బ పడుద్ది ఇలాగే చేసుకుంటూ పోతే. ఇష్టానుసారం చేస్తున్నటువంటి తీరులో అమెరికా దాన్ని కూడా ఆహ్వానిస్తే అదే జరగచ్చు. రెండోది ఏంటంటే నేను అనేది గల్ఫ్ లో అమెరికా స్థావరాల మీద దాడి కూడా అమెరికాకి చిన్న దెబ్బ కాదు. ఇప్పుడు అది ఆర్థికంగా ఎంత పెద్ద దెబ్బ గల్ఫ్ దేశాలకు అర్థమైంది. గొప్ప ఆయుధాలు ఇస్తున్నాను, పేట్రియాటిక్ మిసైల్స్ అయ్యి ఇవన్నీ ఎట్లాంటి శత్రువునైనా ఎదుర్కొంటాయి, బ్రహ్మాండమైన టెక్నాలజీ అని చెప్తే ఏమీ పనిచేయాల. గల్ఫ్ దేశాలు బిలియన్ల కొద్ది డాలర్లు నష్టపోయింది. అందరికి అర్థమైంది అమెరికా ఆయుధ పాఠం ఎంత గొప్పదో, దానికంటే ఇరాన్ ఎంత బెటరో చిన్న దేశమైనా. అమెరికా రక్షణ ఇవ్వలేదు అనేది కూడా గల్ఫ్ దేశాలకు అర్థమైంది. దాంతోపాటు వాళ్ళకి ఏం అర్థమైంది ఇంకోటి, అమెరికా డాలర్కి 19 చిన్న ముక్క నేను కొంచెం ఆగండి. అమెరికా డాలర్కి ఆయిల్తో లింక్ పెడతా 1971లో నిక్సన్ షాక్ అనే పేరుతో జరిగింది. అమెరికా అధ్యక్షుడు నిక్సన్ అప్పుడు 71 ఆగస్టు 15వ తారీఖు రాత్రి డాలర్కి బంగారానికి ఉన్నటువంటి గతంలోని లింక్ ని కట్ చేసి డాలర్కి ఆయిల్ కి లింక్ పెట్టి సౌదీ అరేబియాతో ఒప్పందం చేశాడు.
ఏం చేశాడంటే సౌదీ అరేబియా ఇక ముందు కాలంలో ఆయిల్ అమ్మాలంటే అది ఆయిల్ని డాలర్లలోనే అమ్మేలా ఒప్పించాడు. మీరు డాలర్లే అడగండి, మీరు ఆయిల్ అమ్మాలంటే డాలర్లో ఇస్తేనే తీసుకుంటాం, ఆయిల్ అమ్ముతాం చెప్పండి. మీకు దానికి ప్రతిగా మేము మీ దేశంలో సైనిక టెక్నాలజీ ఇస్తాం, మీ దేశానికి బ్రహ్మాండమైన మిషన్ మిలిటరీ టెక్నాలజీ ఇస్తాం. అది ఇప్పుడు మిలిటరీ క్యాంప్ ఇవి ఉన్నాయి కదా, శిబిరాలు పెట్టారు కదా అక్కడ, అవన్నీ పెట్టి మిమ్మల్ని రక్షిస్తామని చెప్పి అలా ఒప్పందం చేసుకున్నారు ఆ రోజు. మిమ్మల్ని మేము టెక్నాలజీ ఆయుధాలు ఇచ్చి రక్షించేటట్లు. రెండో పక్కన మీరేమో మాకు ప్రపంచంలో ఏ దేశమైనా మిమ్మల్ని ఆయిల్ అడిగితే ఆయిల్కి ప్రతిగా డాలర్లు ఇచ్చేటట్టు ఒప్పందం కుదుర్చుకొని డాలర్ నిన్నాళ్ళు బతికించుకున్నారు. ఇప్పుడు ఏమైంది, అమెరికా టెక్నాలజీ ఎంత వేస్ట్ టెక్నాలజీయో, నీ టెక్నాలజీతో నేను యుద్ధాలు చేయలేను, పైగా నాశనం అయిపోతున్నాను అర్థమైంది. ఇప్పుడు ఆ డాలర్తో ముడి కూడా తెగిపోద్ది చాలా చోట్ల. ఇవాళ ఇరాన్ ఏమడిగింది, ఇరాన్ ఎటు కూడా అమెరికాతో యుద్ధంలో ఉంది. ఆ హోర్ముజ్ జలసంధి నుంచి ప్రయాణం చేసే నౌకలకి టోల్ గేట్ పెడతానంది. ఆ టోల్ గేట్లు యువాన్లు అడిగింది. టోల్ గేట్ డాలర్లు అడగల, యువాన్లో నాకు ఇవాళ డబ్బులు టోల్ గేట్ లో ఉంది. లేకపోతే దాని కరెన్సీ దినార్లో ఏదో ఉందనుకుంటే కదా అది అడుగుంటుంది. యువాన్లు అడిగితే అడిగింది. అలాగే ఈ దేశాలన్నీ కూడా పునరాలోచనలు ఉన్నాయి, డాలర్తోనే వ్యాపారం చేయాలా, యువాన్తో చేసుకోవచ్చు అని. సౌదీ అరేబియా అనుకుంటే చాలా దూరం పోయింది ఆ విషయంలో. అమెరికా చైనాతో వ్యాపారం మొత్తం యువాన్లలో చేసుకుంటుంది. చాలా చోట్ల యువాన్లు కూడా వేరే దేశాల నుంచి తీసుకుంటుంది. ఈ మధ్య నేను విన్న ఒక వార్త ప్రకారం మేజర్ అతిపెద్ద దేశాల్లో ఒకటైన చైనా అమెరికాతో సమానంగా ఉంది. రెండో పక్కన రష్యా, వాళ్ళైతే కంప్లీట్ గా డాలర్తో అసలు వదిలేసుకోదలుచుకున్నారు. డాలర్ను వదిలేసి యువాన్లలోనూ ఎవరి కరెన్సీలో వాళ్ళు రూబుల్లో వ్యాపారం చేసుకోవాలని. మనం కూడా ఆ మధ్య రూబుల్స్ తో ఇండియన్ కరెన్సీ రూపాయలు ఇచ్చి వ్యాపారం చేసుకున్నాం. కానీ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మన రూపాయలు వాళ్ళ దగ్గర పోగవుతున్నాయి, కానీ మన దగ్గర నుంచి కొనడానికి మనం ఎక్స్పోర్ట్ చేయడానికి పెద్ద మన దగ్గర అంత ఏమీ లేవు. అందుకని వాళ్ళు రూపాయలు ఉత్తిగా ఏం పెట్టుకుంటామని రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. ఇండియాలో ఏదో చేసినట్టున్నారు వాళ్ళు. సో అట్లా ఏమైనా కానీ అమెరికా డాలర్ ఒకసారి కనుక డాలర్ పత్రం అయితే, డాలర్ పత్రానికి జరిగింది. ఇరాన్ యుద్ధం ఇప్పుడు ఏమైందో నాకు తెలియదు, కానీ ఇరాన్ యుద్ధ క్రమంలో జరిగిన పరిణామం ఏంటంటే డాలరు అప్పటికే అంతంత మాత్రంగా ఉంది, అది పడిపోయే పరిస్థితి బాగా పూర్తిగా వచ్చింది. ఇరాన్ యుద్ధం కనుక ఇక 2-3 నెలలు జరిగి ఉంటే అసలు మన కళ్ళ ముందే డాలర్ పడేదేమో, నిస్సందేహంగా చాలా నిజం డాలర్ పడేది అనేది. అందుకనే మరి ట్రంప్ కూడా అంత భయపడిపోయాడు, ఆ రకంగా వెనక్కి వెళ్ళిపోవటం అదే కారణం. అమెరికా డాలర్ అన్నటువంటిది మీరు అన్నట్టు కరెక్ట్. యుద్ధానికి ముందు అమెరికన్ డాలర్ పడింది, ఎందుకంటే బ్రిక్స్ దేశాలు ఎవరి కరెన్సీల్లో వాళ్ళు వాడటం, గల్ఫ్ దేశాలు కూడా డాలర్ని పక్కన పెట్టేసి ఈ ఎవరి మనీలో వాళ్ళు ట్రాన్సాక్షన్ జరపడం వల్ల. బట్ యుద్ధం బిగిన్ అయ్యాక మళ్ళీ ఆయిల్కి సంబంధించిన సంక్షోభం, గ్యాస్ సంక్షోభం వచ్చిన తర్వాత అందరూ మళ్ళీ డాలర్నే వాడుతున్నారు. అంటే అమెరికా యుద్ధం ద్వారా డాలర్ని సంపాదించుకుంది, డాలర్ని బలోపేతం చేసుకుంది మళ్ళీ. అది సింపుల్, ఎందుకంటే ఇరాన్ మొదటి నుంచి డాలర్ వాడలేదు, ఎందుకంటే ఇరాన్ దగ్గర రష్యా దగ్గర డాలర్లు ఉంటే ఒప్పుకోదు అమెరికా. లేదు, మీరు చెప్పింది నాకు అర్థమైంది. క్రైసిస్ వార్ మొదలైన తర్వాత ఇరాన్ డాలర్ స్ట్రెంత్, అదే అమెరికన్ డాలర్ స్ట్రెంత్ అయిందన్నారు, అది జరిగింది తాత్కాలికంగా. అదేంటంటే ఇప్పుడు కరెన్సీల విలువలు దేంతోనూ ఫిక్స్ అయ్యి లేవు. గోల్డ్ తో ఒకప్పుడు ఫిక్స్ అయ్యింది. బ్రెటన్ వుడ్స్ అనే తోట 1944లో బంగారంతో ముడిపెట్టారు డాలర్ విలువని. అప్పుడు ఆ స్థిమితం ఉండేది. కరెన్సీ విలువ తగ్గిందంటే తగ్గింది, పెరిగిందంటే ఒక స్థిమితం పెగ్గడ్ అనేవాళ్ళు, పెగ్ అయి ఉండేది. భారతదేశం 3 రూపాయలు $1 అంటే అది అలా కొంతకాలం పాటు మళ్ళీ చర్చలు జరిగి మళ్ళీ దాన్ని మార్చుకున్న దాకా అలా ఉండేది. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం మారుతున్నాయి, సాపేక్షం. ఇప్పుడు కరెన్సీల వాల్యూలు డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ ఏమైంది, మీకు మొన్న డాలర్ ఎందుకు పెరిగిందంటే అసలు పెరగకూడదు, మామూలుగా బంగారం కూడా పడిపోయింది. మీరు అది కూడా గ్రహించి ఉంటారు. యుద్ధ సమయంలో బంగారం, సిల్వర్ పడిపోయినాయి. మామూలుగా అయితే పెరగాలి, డాలర్ పెరగకూడదు మామూలు థియరీ ప్రకారం అయితే. కానీ ఎందుకు జరిగిందంటే అది మీకు యూరోప్ దెబ్బతింది, ఆసియా దేశాలు దెబ్బతిన్నాయి. ఈ కరెన్సీలు మరీ దెబ్బతిన్నాయి. ఆసియా కరెన్సీలు మన రూపాయి పడిపోవటం కూడా మీకు తెలిసిందే. ఎందుకంటే యూరోప్, ఆసియా ఎక్కువ ఎఫెక్టెడ్, గల్ఫ్ వార్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి యూరోప్, ఏషియా. యూరోప్ అనేది యూరో కరెన్సీ కూడా బలమైన కరెన్సీ డాలర్తో పాటుగా. యూరోప్ దెబ్బతింటున్న దగ్గర యూరో కరెన్సీ వీక్నెస్ వచ్చింది. అలాగే రెండో పక్కన ఆసియా దేశాలు దెబ్బతినే క్రమంలో ఆసియా దేశాల కరెన్సీలు వీక్నెస్ చూపించింది. దాంతో డాలర్ ఏమైందంటే, అమెరికాకి ఏ ఎఫెక్ట్ లేదు యుద్ధంలో, ఆయుధాల పరంగా ఎఫెక్ట్ పడింది. అంటే ఆయుధాల పరంగా అంటే ఆయుధాలు మామూలు అయిపోవటం ఒక రకంగా, లేకపోతే ఇంకో వేరే దానికి ఉంది. అది ఆయిల్ ఎక్కడి నుంచి కొనక్కర్లా, అమెరికాలో ఆయిల్ సొంతగా ఉంది. 2019-17 ఆ ప్రాంతం నుంచి ఆయిల్, గ్యాస్ వాళ్ళు స్వయం సమృద్ధి సాధించారు. దానివల్ల వాళ్ళకి బయట నుంచి ఆయిల్ అక్కర్లా. ధర పెరిగింది, అది వేరే విషయం. అన్ని చోట్ల పెరిగినట్టు అక్కడ ధర పెరిగింది, కానీ వాళ్ళకి బయట నుంచి ఆయిల్ అక్కర్లా. కానీ మనకేమైంది, ఎకానమీలో సంక్షోభం అయింది, ఆయిల్ కొరత, గ్యాస్ కొరత, మన ఎకానమీలో సంక్షోభం అయింది, యూరోప్ దేశాల ఎకానమీలో సంక్షోభం అయింది. సో ఈ కరెన్సీలు వీకెన్ అయినప్పుడు డాలర్ పెరిగింది, సాపేక్షం అది.
అంటే నేను పదే పదే చెప్పే ఎగ్జాంపుల్ చెబుతా. ఇది ఎలా ఉంటుందంటే సాపేక్షం అనే దగ్గర అన్ని కరెన్సీలు ఉన్నాయి సార్. ప్రపంచంలో కరెన్సీలు అన్ని, అది డాలర్ కావచ్చు, ఎన్ కావచ్చు, ఇండియన్ రూపీ కావచ్చు, ఒక పౌండ్ కావచ్చు, లేకపోతే ఒక దీనార్ కావచ్చు, లేకపోతే ఒక పెసో కావచ్చు, ఇన్ని కరెన్సీలు, కొన్ని వందల కరెన్సీలు ఉంటాయి కదా. అవన్నీ ఒక బావిలోకి పడుతున్నాయి అనుకోండి, ఒక లోతైన గుంటలోకి పడిపోతాయి. అంటే భూమధ్య రేఖ దాకా పడిపోయేంత గొయ్యి ఉందనుకోండి భూమధ్య రేఖకి, ఆ గొయ్యిలో పడుతున్నాయి అవన్నీ పోయి. పడేటప్పుడు కొన్ని కరెన్సీలు బాగా కిందకి పడ్డాయి, కొన్ని దాని వెనక పడుతున్నాయి. అన్ని పడుతున్నాయి కిందకి, కానీ బాగా లోతుగా పడ్డదాన్నేమో ఎక్కువ పడ్డది అంటున్నావు. దానిపైన ఇంకా కాస్త పైన ఉండి పడతానే ఉంటుంది, అది కూడా పైన ఉంటుంది. ఆ పైన ఉన్న దాన్నేమో తక్కువ పడింది అంటున్నావు. ఇది రిలేటివ్, అన్ని కరెన్సీలు పడుతున్నాయి. డాలర్ దాని చరిత్రతో దాన్ని పోలిస్తే 70లో 80లో చరిత్రతో పోలిస్తే చాలా పడిపోయింది. కానీ రూపాయితో పోలిస్తే రూపాయి ఇంకా కింద అనమాట, ఇంకా కింద ఉంది. ఇరాన్ రూపాయి అయితే దానికంటే దారుణం కదా, లక్షల్లో కదా ఒక డాలర్కి. ఎవరిది? ఇరాన్ రూపాయి. ఇరాన్ రూపాయి కాదనుకుంటా అదే ఇరాన్ కి సంబంధించిన కరెన్సీకి ఒక డాలర్ కి చూస్తే వేలల్లో ఉంటది తేడా. మనది 80, 67, 70, 90, 92 దాకా కూడా వెళ్ళింది. వేలల్లో ఉంటదంటే ఇప్పుడు పాకిస్తాన్ కరెన్సీ మనకంటే దారుణంగా ఉంటుంది రూపాయి. అది కూడా అది 250 రూపాయలు అంటే మన 94 రూపాయలు ఎంతో 250. అనేది ఏంటంటే నేను అల్టిమేట్ గా దీన్ని సారాంశం తీసుకోవాల్సింది ఏంటంటే అది ఇంత ఇది ఇంత అనేది కాకుండా అన్ని కరెన్సీలు బలహీనంగా ఉన్నాయి. అమెరికా కరెన్సీ కూడా బలహీనంగా ఉంది. కానీ యుద్ధం టైంలో ఎందుకు బలహీనంగా కనపడలేదంటే మన కరెన్సీలు ఇంకా వాస్తవంగా అసలు అమెరికా యుద్ధం స్టార్ట్ చేసిందే పడిపోతున్న డాలర్ ని పటిష్టం చేయడానికి. ఇప్పుడు సచ్చినట్టు ప్రపంచం మొత్తాన్ని మళ్ళీ డాలర్ వైపుకి తీసుకురావడానికి అన్నటువంటి ఒక చర్చ కూడా ఉంది కదా. దానికి తగ్గట్టు అది విజయం సాధించినట్టే కదా. ఇప్పుడు పోయింది, దానికి ఏం కొత్తగా పోయేదేం లేదు. ఏమైంది ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒక 5 లక్షల కోట్ల ఆస్తి నష్టపోయింది ఇరాన్. మళ్ళీ ఎప్పుడు కోలుకుంటుంది అంటే నిదానంగా కోలుకోవాలి. అదే అమెరికాకి పోయేదే ఉంటది. గల్ఫ్ దేశాలు ఫ్రీగా ఇచ్చినటువంటి భూములు. పొరపాటు పడుతున్నారు ఈ విషయంలో. పొరపాటు ఎక్కడ ఉందంటే మీరు అనుకున్నట్లుగా అమెరికా డాలర్ సాపేక్షంగా బలంగా ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా అమెరికన్ ఎకానమీ వీక్నెస్ ఒక డాలర్ పడిపోతే అమెరికన్ ఎకానమీ పడుద్ది. దాంతో పాటు విపరీతమైన అప్పుల్లో ఉంది అమెరికన్ ఎకానమీ. 39 లక్షల కోట్ల డాలర్ల అప్పు ఉంది అమెరికన్ ఎకానమీకి. ఆ అప్పు పెరుగుతుంది. యుద్ధం జరిగిన క్రమంలో $200 బిలియన్ పెంటగన్ అడిగింది అమెరికా వైట్ హౌస్ నుంచి, అమెరికా కాంగ్రెస్ నుంచి, ఇంకొక ఇవ్వండి మాకు ఈ డబ్బులని. ఇట్లా ఆల్రెడీ అప్పులు చేసి విపరీతంగా కొత్త అప్పులు పుట్టాలంటే వడ్డీలు కూడా పెరిగిపోతున్నాయి. అమెరికా స్థాయిలో $30 ట్రిలియన్ ఎకానమీ ఉండి $39 ట్రిలియన్ అప్పు ఉంది అమెరికా, ఒప్పుకుంటాను నేను. కానీ అమెరికా స్థాయిలో ఇంకో $100 ట్రిలియన్ నష్టం లేదు. బట్ ఇరాన్ వచ్చేటప్పటికి ఇది అప్పుల్లో ఇది సర్వనాశనం అయితే ఇది ఎట్లా కోలుకుంటుందంటారు? కాదు, మీరు అసలు చాలా పొరపాటు పడుతున్నారు. ఆల్రెడీ ఇట్ ఈస్ టోటరింగ్. ఆల్రెడీ $1,00,000 కోట్ల అమెరికా డిఫెన్స్ ఎక్స్పెండిచర్, $1,00,000 కోట్ల అప్పుకు వడ్డీ కడుతుంది అమెరికా. సస్టైనబుల్ కాదు ఎనీ మూమెంట్. అది కరెక్టే, దాని సస్టైనబిలిటీ గురించి మనం చర్చిస్తున్నాం. కానీ ఇరాన్ సస్టైనబిలిటీ ఏంటి? ఇప్పుడు నేను అనేది ఒకటే సార్, ఒకటి చెప్పనా, ఇరాన్ కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నిజమే. ఇరాన్ కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇరాన్ మళ్ళీ ఆయిల్ అమ్ముకొని రికవర్ అవుద్ది. అమెరికా అమ్మటానికి ఏముంది అమెరికా దగ్గర? ఇప్పుడు అదే కదా, అమెరికా దగ్గర ఆయిల్ ఉంది, దాని దగ్గర ఏం తక్కువ ఉంది? దాని దగ్గర ప్రపంచంలో ఎక్కడెక్కడ ఇప్పుడు చివరికి వెనిజులాలో ఆయిల్ అదే నొక్కేసింది, ఇరాక్ లో ఆయిల్ అది నొక్కేసింది. ఇవాళ దాని దగ్గర దానికి కొరత లేదు. ఇవాళ అది లాగుతున్న ఆయిల్ వలన మనందరం సఫర్ అయ్యాం అంతే. కాదు, మీరు చెప్పేది కొంచెం నెయివ్గా ఉంది. ఎలా అంటే నేను అనేది అమెరికా దగ్గర కూడా ఆయిల్ ఉంది, కానీ అమెరికాని మోయగలిగినంత ఆయిల్ కాదు అది. షేల్ గ్యాస్ అనేది ఈ మధ్య కొన్నేళ్ల క్రితం కనుక్కున్నారు. షేల్ గ్యాస్ అంటే అమెరికాలో ఉన్న ఎర్త్ ఉంటుంది భూమిలో, అది భూమి పొరల మధ్య నుంచి గ్యాస్ తీసే టెక్నాలజీ కనుక్కున్నారు. ఆ టెక్నాలజీ వాడి భూమి పొరల మధ్య నుంచి గ్యాస్ తీస్తున్నారు. అమెరికా లోపలిది కాదు నేను అంటుంది. అమెరికా ప్రపంచంలో అనేక దేశాలలో తప్పితే నా మాట వింటల్లా. డిపెండ్ చేసుకుంటున్నారు. లేదు నేను డిఫెండ్ చేయట్లేదు. మనం ఎంతసేపటికి కూడా అమెరికా మీద ద్వేషంతో మాట్లాడుతున్నాం, కానీ వాస్తవాలు పక్కకి వెళ్ళిపోతున్నామేమో ఆలోచించండి. ఇప్పుడు అమెరికాలో అందరూ ద్వేషిస్తున్నారు. నిన్నటి మాట అది కమ్యూనిస్టులు ఫ్రమ్ ద బిగినింగ్ ద్వేషిస్తూనే ఉంటారు. ఆగండి, నన్ను ఒక్క నిమిషం మాట్లాడినివ్వండి. నిన్నటి దాకా నాలాంటి వాళ్ళ గురించి, ముఖ్యంగా నా గురించి కూడా, నేను అమెరికాకి వ్యతిరేకంగా ఇవ్వని పుస్తకాలు కూడా, సమాధిలోకి సామ్రాజ్యవాదం అని 2012లో రాసిన పుస్తకం, అమెరికా పోబోతోంది ఇలా పడిపోద్ది అని. ఇది 2024లో వేసే ఇంకో పుస్తకం, అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలితే మానవాళికి ఏం కోపమనగదు, మానవాళికి మహోదయం. 2050లో కూడా రాయొచ్చు మీరు ఇంకో పుస్తకం. 2050లో కూడా రాయొచ్చు పుస్తకం.
సాయి గారు దీనికి ముందు కూడా రాశారు 2007లో మహాసామ్రాజ్యం మరణ వేదన. అదే అంటుంది, కానీ మంచం పాప అది అట్లాగే ఉంది, మనది ఇవన్నీ ఇట్లాగే నడిచిపోతున్నాయి అంతే. లేదు లేదు సాయి గారు, యూఆర్ మిస్కన్సీవ్డ్. నాకేదో అమెరికా మీద ద్వేషం కాదు. నేనేమంటున్నానంటే మనకి సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం ఈ పదాలు బాగుంటాయి. నేను అమెరికానేం ప్రేమించను, ఎందుకంటే మన దేశాన్ని చిరాకు తెప్పించేటటువంటి అమెరికాని గురించి నేనేం ప్రేమించను. కానీ రియాలిటీ నుంచి వెళ్ళిపోయి మనం ఒక భ్రాంతి ప్రపంచంలో బ్రతుకుతున్నాం అంటున్నాం. అదే ప్రపంచానికి రియాలిటీ. నేను అనే మాట ఒకటే, మీరు ఫిక్స్ అయిపోయారు ఎక్కడో గతంలో ఒక చోట అయిపోయారు మీరు. నేను ఇవాళ వాతావరణానికి తగ్గట్టుగా మాట్లాడుతున్నా. నేను అమెరికాని ప్రేమించను, అమెరికా అంటే చిరాకు కూడా నాకు, ఎందుకంటే ఆ ప్రపంచం మీద అహంకారపూరితంగా ప్రవర్తిస్తుందని. కానీ సమస్య ఎక్కడొస్తోందంటే మనం మిగతాది ఇది అద్భుతం సాధించిందనే భ్రమలో బ్రతుకుతున్నాం అంటున్నా. అది సాయి గారు, మీరు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి, భారత రాజకీయాల గురించి అప్డేట్ ఉండొచ్చు, కానీ అంతర్జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయం దగ్గరే అసలు అప్డేట్ ఉంది. లేదు 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 మీరు అప్డేట్ ఉండే విషయాల్లో ఉన్నారు, నేను కాదంటల్లా. కానీ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు బయట ప్రపంచం, మన భారతదేశంలో కూడా వాతావరణం నిన్నటిదాకా అమెరికాని అభిమానించినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన అమెరికా పట్ల ద్వేషం ఉంది. చెప్తున్నాను, నేనే చెప్పాను కదా, అమెరికా ఎప్పుడైతే అహంకారపూరితంగా ప్రవర్తిస్తోందో అప్పుడే దాని మీద ద్వేషం పెరుగుతుంది. మీరు అన్నారే సామ్రాజ్యవాదం అనే మాట, సామ్రాజ్యవాదం అనే మాట నేను మాట్లాడటంలో ఇవాళ టీవీ డిబేట్లకు వచ్చినటువంటి సాధారణమైనటువంటి కన్సల్టెంట్ గా సార్ మనకు ఉద్యోగాలు ఆపాడు కాబట్టి వాడి దేశం గురించి వాడు చూసుకున్నాడు, మనకు మండుతుంది. మొన్నటిదాకా దాన్ని ప్రేమించి రష్యాని చైనాని తిట్టాం మనం. కాబట్టి జనాల మెంటాలిటీ ఈ డిబేట్ వదిలేసేస్తే నేను అంటోంది ఏంటంటే, నేను దీనిలో నాకు ఏ ప్రయోజనం లేదు, మీకు నాకు ఏ ప్రయోజనం ఉండదు. కాకపోతే ఏంటంటే రియాలిటీకి విరుద్ధంగా ఇప్పుడు నేను అనేది, మీరు ఇందాక ఒక పాయింట్ ఎత్తారు. ఒక్క మాట 2007లో కాదు, ఒక్క నిమిషం, నేను కదా మాట్లాడేది, మీరు యాంకర్, నేను మాట్లాడతా. 2007లోనే మహాసామ్రాజ్యం మరణ వేదన అనే పుస్తకం వేశారు. 2003లో ఇది అసలు అమెరికా అంతర్గత పతనం, అంతర్జాతీయ పెత్తనం అనే పుస్తకం వేశారు. లోపలేమో డొల్లిపోతుంది, పోతుంది, బయటకేమో పెత్తనం చేస్తుందని. ఇవన్నీ అప్పటి నుంచి రాస్తాను. ఇప్పుడు నేను కొత్తగా పుట్టించినవి కాదు. అదే మీకు భావజాలం పరంగా వ్యతిరేకత ఉంది, అంతకు మించి ఏం లేదు. మీరు ఇన్ని సంవత్సరాలు రాసినా కూడా అది అట్టాగే ఉంది. మీరు చెప్పేటటువంటి రష్యా, చైనా సాయి గారు, సార్ ఐ లవ్ యూ. అయితే నేను ఒకటే చెబుతున్నాను, మీరంటే నాకు అభిమానం ఉండొచ్చు, కానీ ఎంతైనా నేను మన కళ్ళ ముందే జరగబోతుందని మీరు కాదంటే రేపు మీరు ఇబ్బంది పడతారు మళ్ళీ. నో ప్రాబ్లం. నేను అనేది ఇక్కడ ఏమి అమెరికా బాగుపడిపోతుంది కాదు, అమెరికా పతనం కంటే మిగతా ఇప్పుడు ఇవాళ రియాలిటీలో మనమేం ఫేస్ చేస్తుంది వరల్డ్. ఇక్కడ అమెరికా పెత్తందారీ ధోరణి, ఒక్క మాట నేననే పాయింట్ ఏంటంటే, అమెరికా పెత్తందారీ ధోరణి ఎట్లుందో ఇరాన్ పెత్తందారీ ధోరణిని మనం ఎందుకు అంగీకరించాలంటున్నా. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడానికి ఎవడిచ్చాడు దానికి హక్కు? డబ్బులు వసూలు చేసుకోవడానికి ఎవడిచ్చాడు దానికి? ఎవరంటారు? అమెరికా యూనివర్సిటీలోనే అంటారు ఈ మాట. గాజాలో జరుగుతుంది పెత్తనం, ఇజ్రాయెల్ పెత్తనం అని అందరూ అంటున్నారు. ఇరాన్ మీద దుందుడుగా దాడి చేసింది ఐక్యరాజ్య సమితి కూడా అంటే మీరు వచ్చి సాయి గారు వచ్చి మళ్ళీ ఇరాన్ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించి భారత నౌకలతో పాటు అన్ని నౌకల్ని ఇబ్బంది పెడుతున్నది ఇరాన్. నేను అంటోంది ఇరాన్ మీద అమెరికా చేసిన దాడి తప్పు. అదే సందర్భంలో మిగతా వాళ్ళతో స్నేహంగా ఉండాల్సింది పోయి మిగతా వాళ్ళ మీద దాడులు చేయాల్సిన అవసరం ఏంటి? మాట్లాడద్దు మీరు, దాన్ని అమెరికాని ముడిపెట్టి మాట్లాడద్దు మీరు. భారతదేశం విషయం అదే. లేదు లేదు లేదు, మీరు ఇరాన్ ద్వేషం పెంచాలని కావాలని ట్రై చేయద్దు. ఎవరికి ఇరాన్ ద్వేషం కాదు, మీరు రియాలిటీ మర్చిపోతే ఎట్లాగా? వాడెవడు ఒక సముద్రాన్ని ఆక్రమించుకోవడానికి? రేపొద్దున ప్రపంచంలో ఉన్న సముద్ర అలాగేదండి, ప్రపంచంలో ఉన్నటువంటి జలసందులన్నిటి ఒక్కొక్క దేశం ఆక్రమించుకుని నాకు డబ్బులు వసూలు చేసి కట్టాల్సిందే అంటే ఇక అప్పుడు రియాలిటీ ఏంటి? ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటున్నారు. నేను చెబుతుంది ఒకటే, మీరు భ్రమల్లో ఉన్నారు, నేను రియాలిటీలో లేనంటున్నారు. ఈ విషయంలో మీరు చాలా భ్రమల్లో ఉన్నారు. మీ కళ్ళ ముందే రేపు పొద్దున్న జరగబోయే పరిణామాలు మీరు చూస్తారు. మన నౌకలు ఆపినాయి అంటే దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం, చేస్తున్నాం. మొన్న ఏదో జరిగింది, ఏం జరిగిందో కూడా మేము పూర్తి ఇంకా రావాలి వార్తలు, కాబట్టి చూద్దాము. మన నౌకలు మాట్లాడుకుంటున్నాం. మనల్ని బోనిస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు గతంలో కూడా. భారత ప్రజలు మాకు అండగా ఉన్నారు కాబట్టి మాకు అభ్యంతరం లేదనే మాటలు కూడా వచ్చినాయి, జరుగుతున్నాయి. అవన్నీ ఏం జరుగుతున్నాయి చూద్దాం. కానీ మీరు ఇరాన్ అమెరికా మధ్యలో మళ్ళీ ప్రపంచం అంతా మనల్ని అందరినీ తీసుకెళ్లి పెట్టి చెప్పొద్దు. ఇరాన్ బాధ్యత దేశం, ఇరాన్ సామ్రాజ్యవాద దాడికి గురవుతున్న దేశం. ఇరాన్ గత 79లో వాళ్ళ దగ్గర విప్లవం జరిగిన రోజు నుంచి ఈ రోజు దాకా సామ్రాజ్యవాద అమెరికా దిగ్బంధంలో ఉన్న దేశం. నానా దాడులకు గురయ్యి ఒక మాట అంటాడు క్లాస్విడ్జ్ అనే ఆయన, ఆన్వార్ అనే పుస్తకం రాసి
ఓడిన సైన్యాలు బాగా నేర్చుకుంటాయి అంటాడు. గతంలో పదే ఓడి చావు దెబ్బలు తిన్న ఇరాన్ బాగా నేర్చుకుని ఇవాళ పదే గెలవటం మాత్రమే నేర్చుకుని అహంకారం పెరిగిపోయిన అమెరికాకి ఓటమే కాదు, వియత్నాంలోనే ఓటమి చూసింది, ఆఫ్ఘనిస్తాన్ లో ఓటమి చూసింది, ఇరాక్ లో చావు దెబ్బలు తింది. ఇప్పుడు ఓటమి కాదు, పతనాన్ని చూస్తుంది అమెరికా. అది నిజం. అమెరికా కుప్పకూలిపోవటం, అమెరికా ఆర్థిక వ్యవస్థ, అమెరికా ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ సామ్రాజ్యవాద ఇతర దేశాల మీద ఆయుధాల కోసం, ఆయుధాల అమ్మే వ్యాపారం కోసం ఇతర దేశాలని నాశనం చేసి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన 240 పైగా యుద్ధాల్లో 200 పైగా యుద్ధాలు చేసింది అమెరికా. ఎంత మందిని చంపింది, ఎన్ని వినాశనాలు చేసింది. ప్రతి చోట చావు దెబ్బ తిని పారిపోతా కూడా మళ్ళీ ఆయుధాల వ్యాపారం కోసం యుద్ధాలు చేస్తుంది. గెలవటమో ఓడిపోవటం సంబంధం లేకుండా. అట్లాంటి సామ్రాజ్యవాద అమెరికాని ఈ రోజు ఆ దాడికి గురవుతున్న ఇరాన్ తో పోల్చి చూడటం కూడా సరైంది కాదు. న్యాయమైన యుద్ధాలు ఉంటాయి. ఇరాన్ చేస్తున్న న్యాయమైన యుద్ధం, ఇరాన్ మీద జరిగిన అన్యాయమైన దాడి, హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని మీరు సమర్థిస్తారా? పక్క చర్చలు చేస్తానే ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఈ దాడి చేయడం చాలా దుర్మార్గం. ఈ దాడికి ఖచ్చితంగా ఏంటంటే అమెరికాకి శాస్తి జరుగుద్ది. అమెరికా చేసింది నీచమైన పని. ప్రపంచం అంతా, భారతదేశంలో మీరు బయట మన వాళ్ళతో మాట్లాడండి, మన మిత్రులతో చాలా నేను అందరితో మాట్లాడుతుంటాను. కాకపోతే ఒక్క మాట, సరే నేను అనేది ఒక మాట, లెబనాను, యెమెను, పాలస్తీనా ఇట్లాంటి దేశాలలో ప్రత్యక్ష ప్రభుత్వాలు కాకుండా ఇరాన్ తయారు చేసిన గ్రూపులు అక్కడున్న ప్రభుత్వాలని పక్కన పెట్టడం అనేటటువంటి కాదు. ఇరాన్ తయారు చేస్తే ఆ దేశ ప్రజలు ఎవరు హౌతీలు, హెజ్బుల్లాలు, హమాస్లు ఇరాన్ కాకుండా వాళ్ళంతా ఇరాన్కి కవచాలు, ఈ కర్ణుడికి కవచ కుండలాలు ఉన్నాయి. ఇరాన్ కి ఇవన్నీ కవచ కుండలాలు. ఉగ్రవాద సంస్థలు కూడా కవచ కుండలాలు అవుతుంటాయా? ఇరాన్ కి అయ్యి రక్ష. ఆ దేశాలలో ఉన్నటువంటి ప్రజలకి ఇరాన్ రక్ష. పరస్పరం ఒకళ్ళనొకళ్ళు రక్షించుకుంటూ ఆ దేశాల్లో ప్రజాస్వామ్యం అక్కర్లేదా? వ్యతిరేకంగా ఆ దేశాల్లో నిరంకుశం కాదా వీళ్ళు చేసే పని? అక్కడ ఉన్న ప్రజల చేత ప్రభుత్వాన్ని పక్కన పెట్టి వీళ్ళు వాళ్ళ మీద విప్లవాన్ని వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని ఏ రోజు బ్రతకడానికి అవకాశం లేకుండా చేసేది ప్రజాస్వామ్యం అవుతుందా? జాబితాలు వేసుకుంటున్నారా? అమెరికా చేసేది ఎలాంటి విచ్చలు పెడతారో వీళ్ళు చేసేది అలాంటి విచ్చలు పెడతారమే కదా. అందరిని ఒకే కట్టండి, మిమ్మల్ని కూడా అర్థం చేసుకుంటారా? కరెక్ట్, నో డౌట్. ప్రతిదీ ఏది నిజమో మాట్లాడాలి కానీ ఒకదాన్ని భుజాన్ని వేసుకుని ఇంకొక దాన్ని మాత్రం రైట్ అనుకుంటే ఎలా కరెక్ట్ అవుతుంది? తప్పు ఎవరిదైనా తప్పనాలి కదా. అమెరికా అహంకార ధోరణి గురించి మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో ఇరాన్ అహంకార ధోరణి ఏంటి, దాన్ని కూడా మాట్లాడాలి కదా. వింటున్నారు సాయి గారు, మన రికార్డు కనుక మీరు వెయ్యాలి అది ఖచ్చితంగా. సార్ ఎందుకు వెయ్యను నేను? ఖచ్చితంగా వినాలి అది. నేను ఒక్కడిని మాట్లాడటం వాళ్ళ ప్రజలంతా గుర్తిస్తున్నారు. ఖచ్చితంగా సార్, ప్రజలు రెండు మాట్లాడుతున్నారు, ఒకటే మాట్లాడుతున్నారు. అమాయకత్వంలో ఉండదు మీరు. ఖచ్చితంగా రెండోది కూడా మాట్లాడుతున్నారు. హార్ముజ్ జలసంధిని వాడేవాడు దిగ్బంధించడానికి, లేదా అమెరికా ఎట్లాంటి అహంకారం ప్రవర్తిస్తుందో ఇజ్రాయెల్ అడ్డం పెట్టి, ఈవెన్ గల్ఫ్ దేశాల్లో ఎదవేషాలు వేసిందో, ఈవెన్ భారత్ మీద పెత్తనం చేసిందో, ఇరాన్ అట్లాగే ఇవాళ లెబనాన్ మీదనో, యెమెన్ మీదనో, పాలస్తీనా మీదనో పెత్తనమే చేస్తోంది. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలను పక్కన పెట్టి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పక్కన పెట్టి నియంతృత్వ ధోరణి తన దేశంలోనూ చేస్తుంది, ఆ దేశాల్లోనూ చేస్తుంది. మీరు ఆవేశంగా ఉన్నారు కానీ ఆవేశం కాదు, మనం అయ్యేందుకు మాట్లాడమంటున్నా. ఒక సామాన్యుడు ఒక యుద్ధంలో దిగినప్పుడు, ఒక సామాన్యుడు ఒక డిఫెండ్ చేసుకుంటున్న, ఆత్మరక్షణ చేసుకుంటున్న దేశం యుద్ధంలో దిగినప్పుడు రకరకాల పద్ధతులు వాడుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న పాకిస్తాన్ తో సింధూర్ యుద్ధం వచ్చింది మనకి. మనం గంగా నది ప్రవాహాన్ని ఆపుతానన్నాం, వాళ్ళ దేశంలో పోకుండా బ్రహ్మపుత్ర ఏదో యుద్ధం నది ఆపుతానన్నాం. మీరు నీతులు మాట్లాడితే ఇది నీతి కాదు. ఎందుకు నీతి కాదు? నా దేశంలో నుంచి నీళ్ళు ఆడుతా, నా దేశాన్ని అన్యాయం చేస్తారంటే చూస్తూరుకుంటామే. సింధూర్ సమయంలో ఆయుధంగా దాన్ని వాడి దెబ్బతీయటం అనేది కరెక్ట్ అనుకున్నాం, అది ఆపుతామన్నాం. అది ఆ టైం ఆ దెబ్బ తీయకపోతే వాళ్ళు వినరు మాట. వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. అమెరికాకి తౌలు బొమ్మలుగా మారి పాకిస్తాన్ మన మీద చేసిన దాడులు దుర్మార్గం. ఆపరేషన్ సింధూర్ టైంలో మనం ఆ నది ఆపుతా ఉన్నాం. ఇప్పుడు ఆపుతున్నాం కూడా. నది ఎట్లా ఆపుతారంటారు ఎవరైనా? ఎందుకంటారు సార్? భారతదేశం నీళ్లు వాడు తాగుతా మనకు అన్యాయం చేస్తున్నప్పుడు ఎదురు తిరుగుతున్నాం మనం. ఫ్రీగా నొక్కేసాడు ఇదేళ్ళు. మనం ఎదురు తిరిగా మంచిదే. ఇప్పుడు నేను కాదనలేదు కదా. ఇరాన్ కూడా అంతే. ఇరాన్ బాధ్యత దేశం. అవును, ఇరాన్ కి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే హక్కు ఎట్లుందో లెబనాన్ కి అట్లాగే ఉంటది కదా, యెమెన్ కి అట్లాగే ఉంటది కదా, పాలస్తీనాకి అట్లాగే ఉంటది కదా. లెబనాన్ ఏం చేస్తుంది? సెల్ఫ్ డిఫెన్స్ చేసుకో. ఏమైంది? వాళ్ళ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి హెజ్బుల్లా నడుపుతుంది అక్కడ.
ప్రభుత్వాన్ని. మరి వాళ్ళే బలవంతులు, ప్రజలకు అదే వాళ్ళే మరి వచ్చారు. అంటే ఒక ఉగ్రవాది బలవంతుడు అయితే ఉగ్రవాదిని మనం ప్రతి సమర్థిస్తాం. వాళ్ళని ఉగ్రవాదులని ఎట్లా మాట్లాడతారు? హెజ్బుల్లా ఉగ్రవాదం కాకపోతే ఏంటండి? హెజ్బుల్లా ఉగ్రవాదం కాకపోతే ఏంటది? ఏమన్నా జనాదరణ కలిగిన సంస్థ ఏంటి అది? ఏమన్నా హమాసు, హెజ్బుల్లాలు, హౌతీలు. ఏమోలేండి, మీరు ఏమైనా అనుకోండి కదా. అయితే సరే ముగిద్దాం మరి. రైట్. కానీ ఇప్పుడు ఫైనల్ గా యుద్ధం ఆగుతుంది అంటారా, సాగుతుంది అంటారా? మీకెందుకు దాని గురించి? ఇద్దరు దుర్మార్గులు అయినప్పుడు కొట్టుకోనివ్వండి, అదే మీకు అవసరం లేదు కదా. నేనంటూ ప్రపంచానికి తెలియాలి కదా, ప్రపంచానికి తెలియాలి కదా ఆగుతుందా సాగుతుందా అని. ఎందుకంటే ప్రపంచం మీద దీని ప్రభావం ఎక్కువ ఉంది కదా. ప్రపంచం అంతా కూడా మీరు అనుకుంటున్నట్టే అనుకుంటుంది. రియాలిటీ వాళ్ళిద్దరు దుర్మార్గులే కొట్టుకొని అంటున్నారు. కొట్టుకోనివ్వండి. కాబట్టి ఆ ప్రపంచం మీద ఈ ప్రభావం పడుతుంది కాబట్టి నాకు ఆగాలి యుద్ధం. ఎందుకంటే ఇరాన్ న్యాయం అంటున్నాను నేను, లెబనాన్ న్యాయం అంటున్నాను నేను. నాకు యుద్ధం ఆగాలి, అన్యాయం జరగకూడదు అంటున్నాను. మీకెందుకు యుద్ధం ఆగటం? కొట్టుకొని ఉండాలి ఇద్దరిని. ప్రపంచం మీద కదా ఇలా ప్రభావం. ప్రపంచం అంతా యుద్ధం ఆగాలనుకుంటే మరి మీరు మాట్లాడుతున్నంత తప్పే. యుద్ధం ఆగాలని ఎవరి కోసం అనుకుంటారు కదా. నేను చెప్తోంది యుద్ధం ఆగడము, అట్లాగే సముద్రాన్ని దిగ్బంధించడం ఆగడం అనేదే చెప్తోంది నేను. సముద్రాన్ని దిగ్బంధించే అధికారం ఇరాన్కి లేదు, అలాగే అదే సముద్రాలను అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడే అధికారం అమెరికాకి లేదని చెప్తున్నా నేను. మీరు ఒకరికి అధికారం ఉందంటున్నారు, ఒకరికి లేదంటున్నారు. సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. లేదు, మనం డిఫెండ్ చేసుకుంటాం. ఏ దేశమైనా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటుంది. చేసుకోవడం హక్కు, న్యాయం. మన పక్కన ఉన్నప్పుడు ఆత్మరక్షణ అనేది మన హక్కు. దాడి చేసిన వాడి నుంచి కాపాడుకోవటం కోసం యుద్ధంలో 1000 రకాలుగా యుద్ధాలు చేస్తాము. న్యాయం లేదనుకుంటే అది వేరే విషయం. నేను ఇరాన్ పక్క న్యాయం ఉందంటున్నాను, మీరు లేదంటున్నారు. అమెరికా కూడా అంతే అంటున్నారు. ఇద్దరే అంటున్నారు. కొట్టుకోమనివ్వండి, జస్ట్ లెట్ దెమ్ ఫైట్. రైట్. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. యుద్ధ వాతావరణం అనేటటువంటి దాని మీద ఎలాంటి భిన్నాభిప్రాయాలే ఉంటాయి, వాదోపవాదాలే ఉంటాయి ప్రపంచం అంతటా. ఫైనల్గా బలవంతుడిదే రాజ్యం కాకూడదని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అదే సందర్భంలో అది నైతికంగా విజయమా కాదా అన్నటువంటిది దాని మీదన ప్రపంచం ఆధారపడి ఉంటుందా, లేకపోతే ఈ అహంకారపూరిత ధోరణి మీదన ప్రపంచం ఆధారపడి ఉంటుందా అన్నది కాలం నిర్ణయించాల్సి ఉంది. బాయ్.